రిపోర్టులను చూసుకుంటే గనక ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్టు సర్వేలు అన్నవి ప్రజల నాడి ఎవరికి అందట్లేదు సార్. గతంలో చూసుకుంటే గనక ఎలక్షన్స్ ముందు చాలా సంస్థలు సర్వే చేసినాయి, కానీ సర్వే చేసినప్పుడు కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి భయపడ్డారు సార్ గతంలో. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక ఏ విధంగా మళ్ళుతుంది అన్నది, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా సర్వే చెప్తే అప్పట్లో చాలా మంది వైసీపీకి వ్యతిరేకంగా సర్వేలో చెప్పడానికి కూడా భయపడిన పరిస్థితులు. ఇప్పుడు ప్రజలు అటువంటి ఆంక్షలు ఏమీ లేకపోయినప్పటికీ సర్వేలు అనేవి ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేయించుకోవడం, దాని రిపోర్టులు చెప్పడం గతంలో చూసాం మనం. వైసీపీ మేము వెళ్ళిపోతున్నాం, విశాఖ వెళ్ళిపోతున్నాం, ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాం, ఫ్లైట్లు బుక్ చేసేసుకున్నాం, స్పెషల్ ఫ్లైట్లు వేస్తున్నాం, అక్కడ టెంట్లు వేయించాం, కుర్చీలు వేయించాం, ప్రతిరోజు ఇదే ప్రచారం సార్. మొత్తం వై నాట్ 175 అన్నారు. మొత్తం డిబేట్లో ప్రసాద్ గారు లాంటి పెద్దవాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ 175 కొట్టేస్తున్నాం, ఇదిగో వచ్చేస్తుంది, మా ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెప్పి డంకాలు బజాయించారు సార్. తీరా చూస్తే ఏమైంది? ప్రజల నాడి ఇప్పుడు సర్వేల ద్వారా ప్రజల నాడి పట్టుకోవడం అన్నది అసంభవం సార్. ఎందుకంటే ప్రజలు ప్రతి విషయాన్ని క్యాల్కులేట్ చేసుకుంటారు, ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఇప్పటికిప్పుడు ఎవరు వాళ్ళ మనసులో భావాలను బయట పెట్టరు. మీరు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఓటింగ్ తేదీ వచ్చిన రోజు ఆ ఓటింగ్ బూత్ లో కానీ పోలింగ్ బూత్ లో కానీ వాళ్ళ నిర్ణయం తెలియజేస్తారు తప్ప సర్వేలలో తేల్చేది మాత్రం ఇప్పుడు ఏమి నమ్మడానికి లేదు సార్. ఎందుకంటే మనం గతంలో ఎంతమంది సర్వేలు ఫెయిల్ అయినాయో చూసాం. ఒక్క కేకే సర్వే తప్ప ఎక్కడ ఏ సర్వే కూడా మనకి కరెక్ట్ గా వాళ్ళు రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ అంటే ప్రజల నాడిని పట్టుకోలేకపోతున్నాయి సర్వేలు ఈ రోజు. అంటే బీహార్ చూసుకున్నా, ఇంకెక్కడ చూసుకున్నా కూడా, ఢిల్లీ ఎన్నికల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా సర్వేలు ఎక్కడ రీచ్ అవ్వట్లేదు సార్. కాబట్టి ఇప్పుడు పోనీ ప్రజలు ఏమైనా అసంతృప్తి ఉంది అని అనుకోవడానికి మనం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంది. ఎటువంటి గలాటాలు, ఎటువంటి హత్య రాజకీయాలు, భయాలు ప్రజలకు లేవు. సేఫ్టీగా రోడ్డు మీదకి వెళ్తే తిరిగి ఇంటికి రాగలం అనే సేఫ్టీ ఉంది. నెక్స్ట్ ప్రజల ఆస్తులు కానీ ప్రాణాలు కానీ ఎక్కడా కూడా డేంజర్ అన్న పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల్లో ఇప్పటికిప్పుడు అంత వ్యతిరేకత వచ్చేసింది అని ఏదో సర్వే రిపోర్ట్ పట్టుకుని వచ్చేస్తే నమ్మే పరిస్థితులు కాదు సార్. ప్రజలకి నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే గతంలో చూసాం సార్. టీచర్స్ ఎలా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు, విద్యార్థులు ఎలా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎలా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు, రైతులు ఏ విధంగా ధర్నాలు చేశారు, రైతులు నష్టపోయిన కౌలు రైతులు ఏ విధంగా వాడి కుటుంబాలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు, వారి కుటుంబాలు ఏ విధంగా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేశారు, ఉద్యోగస్తులు ఎలా ధర్నాలు చేశారు, అలా తెలుస్తుంది సార్. అంతేగాని ఏదో సర్వే రిపోర్ట్ పట్టుకుని వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటే అది నమ్మే పరిస్థితి కాదు సార్. నిజంగా ఎవరికన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే కనుక రోడ్డు మీదకి వస్తారు సార్. ప్రజలను ఎవ్వరూ ఆపలేరు. అటు వైసీపీ ప్రభుత్వం అంత అరాచకంగా పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం ఆపలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యంగా పరిపాలన జరుగుతున్నా కూటమి ప్రభుత్వం కూడా ప్రజల్లో ఆగ్రహం వస్తే ఎవ్వరూ ఆపలేరు సార్. వాళ్ళు బయటకు వస్తారు, ప్రశ్నిస్తారు. అంత స్వేచ్ఛ ఇప్పుడు ఉంది. కాబట్టి మీకు ప్రజల్లో వ్యతిరేకత ఉంటే రోడ్డు మీద కనిపిస్తుంది సార్. అది ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, ఇంకా మిగిలిన వాళ్ళు ఏదైనా ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు కానీ గతంలో చూసాను సార్. అంగన్వాడీ కార్యకర్తలు ఏ విధంగా ధర్నా చేశారు, ఆడవాళ్ళని ఏ విధంగా కొట్టారు. మన ఏదైతే మెడికల్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు కూడా కరోనా తర్వాత వాళ్ళు ఏ విధంగా రోడ్డుకు ఎక్కారో చూసాం. ప్రతి విషయంలో ప్రజల్లో కనుక వ్యతిరేకత ఉంటే కనుక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు సార్. ఆ విధంగానే మనకి కన్సిడర్ చేయాలి తప్ప ఏదో సర్వే రిపోర్ట్ పట్టుకుని వాళ్ళు ఏదో